హాయ్! హలో ఎవ్రీవన్. గుడ్ ఈవెనింగ్ అండి అందరికి. మార్నింగ్ ముగ్గు పెట్టుకుంటూ ఈవినింగ్ చెప్తున్నదేందనుకుంటున్నారా? నేనైతే ఎడిటింగ్ ఈవినింగ్ చేస్తున్నాను. వీడియో అప్‌లోడ్ అయ్యేసరికైతే నైట్ అవుతుంది. సండే కదండీ! పిల్లలకి హాలిడే కాబట్టి పిల్లలు మంచూరియా అడిగినారు. ఈరోజైతే మంచూరియా చేసిన. ఇష్టంగా తిన్నారు. నాకైతే అన్ని ముగ్గుల్లో కల్లా లోటస్ ముగ్గులంటే ఎక్కువ ఇష్టం. ఏ విధంగా అయినా లోటస్‌లు వేయడానికి ట్రై చేస్తాను. చాలా ఇష్టం ఉంటది. మంచూరియాకైతే ఆనియన్స్ అట్లా తరిగి పెట్టుకుంటున్నాను. ఏం చేస్తాం మిడిల్ క్లాస్ కదండీ! మనకు అన్నీ అవైలబుల్ ఉండవు కదా! చాపింగ్ బోర్డ్ లేదండి. చపాతీ పీట పైన చేసుకుంటున్నాను. నాకు కత్తి పీట కంటే ఎక్కువ నైఫ్‌తో అలవాటండి కట్ చేయడం వెజిటబుల్స్ అయినా ఇవైనా. మనం తాలింపు కోసం అయితే పచ్చిమిర్చి, ఆనియను అట్లా కొద్దిగా క్యారెట్ తురుముకుంటున్నాను. మన దగ్గర క్యాప్సికమ్ ఉంటే క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చండి. నేను చూపిస్తున్న విధంగా సన్నగా తరుముకోవాలి. క్యాబేజీని శుభ్రం చేసుకోవాలి వాటర్‌తో అయితే. సాల్టు, కారం, పెప్పర్ పొడి, 1 కప్ అట్లా మైదా, హాఫ్ కప్పు కార్న్ ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా ఫస్టు సాల్ట్, కారం వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలండి. కొంచెం వాటర్ వస్తది దాంట్లో నుండి. మళ్ళీ మనం ఎక్కువ వాటర్ ఎయ్యవలసిన అవసరం ఉండదండి. గుప్పెడు కొత్తిమీర, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. బాగా ఇష్టంగా తింటారు పిల్లలైతే. మనం బయట కొనుక్కునే వాటికంటే ఇంట్లో ప్రిపేర్ చేసుకోవాలండి ఇలాంటి ఆయిల్ ఫుడ్స్ అయితే. అందుకని ఎక్కువ కూడా ఆయిల్ ఫుడ్డు తినొద్దండి. మంచిది కాదు హెల్త్‌కైతే. చూడండి నేను ప్రతి వీడియోలో ఇదే బాండీ కనిపిస్తది. నాకు ఇది కొంచెం ఇష్టమండి. అలాగే డీప్ ఫ్రై కోసం గూడా స్పూన్స్ తెచ్చుకున్నాను చాలానే. పిల్లలు అవి విరగ్గొడుతున్నారు. ఇంకా ఏం చేస్తా ఉన్న వాటిలో అడ్జస్ట్ అయితున్నాం. ఇప్పుడు తాలింపు కోసం వెల్లుల్లి యేసుకుంటున్నాం ఫస్ట్ ఆయిల్‌లో. పచ్చిమిర్చి మనం ఈ తాలింపుకి ఇందాక ఫ్రై చేసుకున్నాం కదా! అదే ఆయిల్‌ని వాడుకోవచ్చు. క్యారెట్, ఆనియన్ అలాగా బాగా ఫ్రై చేసుకోవాలండి. దీంట్లో స్ప్రింగ్ ఆనియన్ కూడా వేసుకున్నానండి. అలాగే టమాటో సాస్, రెడ్ చిల్లీ సాస్, సోయా సాస్ అట్లా యాడ్ చేసుకుంటున్నాం. కొద్దిగా ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలి. ఏం ఉన్నా లేకున్నా మన దగ్గర ఉన్న వాటితో చేసుకోవచ్చండి. ఈజీ మెథడ్ ఉంటది. చాలా బాగా కుదిరింది. మనం డీప్ ఫ్రై చేసుకున్నాం గదా! గోబీ బాల్స్‌ని ఈ గ్రేవీలో వేసుకొని మిక్స్ చేసుకుంటే బాగా పడతది. గ్రేవీ మొత్తం బాల్స్‌కి చాలా బావుంటది. కొద్దిగా గ్రేవీలాగా చేసుకోవాలండి. కార్న్ ఫ్లోర్ వచ్చేసి వాటర్‌లో తడుపుకొని వేసుకోవాలి. ఎందుకంటే మనం డీప్ ఫ్రై చేసుకున్నాం కదా! మంచూరియా వాటికైతే ఈ సాస్ అదిలాగా ఇవన్నీ వేసుకున్నాం కదా! వాటరేసుకొని ఈ గ్రేవీ బాల్స్‌కి బాగా పట్టించుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకుంటే టేస్ట్ బాగుంటదండి. సేమ్ బయట తెచ్చుకున్నట్టే ఉంటది. థాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ గుడ్ నైట్.